రెండు ఒకటి అయిపోయిందండి. ఇంకా వన్ సైడ్ అండి. ఇంకా ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం గారు పిఠాపురంలో పొరపాటు అయిపోయిందండి పద్మనాభం గారికి. ఇవాళ అమ్మాయి ట్రీట్మెంట్ ఇచ్చింది కదండి. ఇవాళ మా డాడీకి వయసు ఎక్కువైపోయి కొద్ది ఎలా మాట్లాడుతుండో వైను లేదండి. మా డాడీ అని వాళ్ళ అమ్మాయి ట్రీట్మెంట్ ఇచ్చిందండి. ఇంకా కూతురికి తండ్రికి సంబంధం లేదు నాకు మరి లేనట్టే అనుకోవాలండి. మరి ఆవిడ ప్రత్యేకంగా ఇంటి పేరు ఫ్యామిలీ అంతా ఒకటి అయిపోయింది కదండి. ఆవిడ ఇచ్చిన ట్రీట్మెంట్కి ముద్రగడ్డకు కొంత సేవ్ అవునట్టు అంటుందండి. ఇవాళ తండ్రి తరపుని కొంత సేవ్ చేసినట్టు అవుతుందండి. ఇవాళ అమ్మాయి గురించి కూడా కొంత సేవ్ అయ్యాడండి ఇవాళ ఆయన. ఇప్పుడు ముద్రగడ్డ పవన్ కళ్యాణ్ సీఎం అయితే ముద్రగడ్డ రెడ్డి అని పేరు పెట్టుకుంటా పెట్టుకుంటాడు. తన ఇష్టమండి, పెట్టేసుకోమనండి. పెట్టేసుకుంటే ఆల్రెడీ మా కాపులు అమ్మేసాడండి. అక్కడ తాగట్లేదు వచ్చేసాడండి. ఈ చుట్టూ రెడ్లు అమ్మేస్తాడండి. చుట్టూ లేదండి. ఇంకా రెడ్లు పని చూసుకున్నాడేమో అండి ఆయన. ఇప్పుడు ముద్రగడ్డ గారి వెనకాల సపోర్ట్తో గీతా గారు అని గెలవచ్చు అంటారా? ఏంటండి గీత గారు గెలుస్తాడానికి ఆవిడకి కూడా తెలిసిపోయిందండి. ఆవిడ ముందు గతంలోనే మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకుని ఇక్కడ ఎమ్మెల్యే ఉందండి ఆవిడ. ఇవాళ ఆవిడకి కూడా తెలుసండి మెగా ఫ్యామిలీ గురించి. అంటే ఆవిడ మెగా ఫ్యామిలీ ద్వారాగా ఎమ్మెల్యే ఉందండి ఆవిడ. డిపాజిట్ తెచ్చుకుంటే గొప్ప అండి ఇక్కడ పిఠాపురం. ఇప్పుడు మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేను సేవకుండా మాత్రం అంటున్నాడు. ఏంటంటే కళ అండి అది. అంటే ఆల్రెడీ అమ్మేసాడు కదా కాపుల్ని. పొగడపోతే ఏం చేస్తాడండి? తీసుకున్న డబ్బులను బట్టి పొగుడతాడండి. అంటే ఏముండదన్న ఇంకా ఈ నియోజకవర్గం వారు వన్ సైడ్ ఒక 80-70 వేల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు ఇక్కడ. అంటే ముద్రగడ్డ గారు మార్చుకుంటా అని చెప్తున్నారు. ఇవాళ వాళ్ళ అమ్మాయి చెప్తుందన్న మా ముద్రగడ్డ పద్మనాభం గారిని పాములో వాడుకుంటున్నారా అని చెప్తుంది. వాళ్ళ అమ్మాయి చెప్తుంది కదా. ఇంకా స్టేట్మెంట్ సొంత కూతురు చెప్పినప్పుడు ఇంకేదన్నా దానికి ఏం చెప్పాలి మనం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏమో ఫ్యామిలీ సైడ్ అయిపోయిందండి. ముద్రగడ్డ కూడా ఫ్యామిలీ సైడ్ అయిపోయిందండి. ఒక్కడే మిగిలేదండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ సైడ్ సైడ్ చెల్లెళ్ళిద్దరూ పోరు కదండి. చెల్లెళ్ళిద్దరూ ఏదో పార్టీలో పోరండి. ఏదో దారి చూసి పోయినట్టు కదండి. మరి తెల్లేమో దూరం అయిపోయిందండి. అలాగే ముద్రగడ్డ కూడా కుటుంబం దూరం. ముద్రగడ్డ అంటే ఇక్కడ ముద్రగడ్డ వెళ్ళడం వల్ల అందుకే మొత్తం జిల్లా అంతా వన్ సైడ్గా అయిపోద్ది అన్న. ఇంకా వన్ సైడ్ అంతే అడ్డు పేరు మార్చి ఆల్రెడీ ముందే మార్చుకున్నాడు. ముందు ఇప్పుడేం చెప్పక్కర్లేదు. ఆల్రెడీ ముందు మార్చుకున్నాడు. ఆల్రెడీ ముద్రగడ్డ రెడ్డి ముందే మార్చుకున్నాడు. అంటే ఇప్పుడు మామూలుగా ప్రెస్ మీట్లో చెప్పాడు కానీ ముందే ఆల్రెడీ మాకు తెలుసు. ముందే తెలుసు. కాకపోతే ఇప్పుడు ప్రెస్ మీట్లో మాత్రం చెప్పాడు అనమాట. అది జగన్మోహన్ రెడ్డి పక్కా సీఎం అవుతాడు. పక్కా కాదు అస్సలు. 30 సీట్లు వస్తే చాలా గొప్ప అండి జగన్మోహన్ రెడ్డికి. ఇవాళ పొజిషన్లో 30 సీట్లు వస్తే చాలా గొప్ప అండి. ఇవాళ ఉన్న సర్వేలు కూడా ఏదైనా లెక్కేసుకుని మీరు ఇవాళ ఆయన సీఎం అయితే రైతు భూమి ఎవరికే ఉండదండి. ఇవాళ ఒక చట్టం తీసుకొచ్చాడండి. పక్క రాష్ట్రాలుగా పక్క దేశాలకి అమ్మేస్తాడండి. ఇవాళ అయితే కొంతమంది రైతులకి తెలుసుకుంటలేదండి. ఇంకా కొంతమంది అయ్యే తిరుగుతున్నారండి. భూములు ఏమి ఉండవండి. ఇంకెవరికి ఆన్లైన్ ఉండదండి. తెన్నవాడ అడగలు ఉండదండి. రేపు కూతురికి రాసుకున్నా కొడుకు రాసుకున్నా ఇంకా ఏముండదండి. ఇంక భూ హక్కు కోల్పోతుందండి. ఇవాళ మా పిఠాపురం కాన్స్టిట్యూన్సీలో వరమ పుల్లు సోపట్టండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జూనియర్ ఆర్టిస్టులు తీసుకొచ్చి తిరుగుతున్నారు అంటున్నారు. అభిమానం అండి అది. ఎంతమంది వస్తారు పవన్ కళ్యాణ్ కూడా తేలుదండి. ఇంకా అభిమానంతో తిరుగుతున్నారు. గీత గారు వచ్చారండి. గీత గారు కూడా 10 మంది ఉన్నారండి. ఇవాళ ఇప్పుడు ఆవిడ వచ్చిందండి. ఆవిడ కూడా 10 మంది ఉన్నారండి. ఏంటండి డబ్బు కాదండి ఇది అభిమానం అండి. డబ్బు తినేస్తారు. డబ్బుకి జనం వస్తారు. జనం రారండి. అభిమానంగా జనం వస్తారండి. డబ్బుకి అభిమానానికి చాలా తేడా ఉంటుందండి. అదండి. ఇప్పుడు 7,000 మంది తిరుగుతున్నారండి. ఇప్పుడు కూడా ఇవాళ 7,000 మంది అండి. మా పిఠాపురం మా చేపలు అండి 13,000 ఓటింగ్ అండి. ఇవాళ 7,000 ఓటింగ్ కూడా తిరుగుతున్నారండి. ఇవాళ ఆవిడ కూడా ఇంకా దాన్ని బట్టి ఇంకా అర్థం చేసుకోండి. ఇంకా అది ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిస్తే ముద్రగడ్డ పేరు మార్చుకుంటా అన్నాడు కదా. దానివల్ల చెప్తాను అది మాకు సంబంధం లేదండి. కాపులు అమ్మేసాడండి. రెడ్లో బాబుతే కాపుల్లో తాళం లేదండి. ఇవాళ రెడ్లో బావాలండి. రెడ్లో పోతుందండి. బాబు ఉద్యమంలో ఎంతో అతని గురించి ఎంతో చాలా మంది పక్కన నుంచి కూడా ఎక్కడెక్కడ నుంచి వచ్చారు. చాలా మంది మొత్తం కాపులను అందరూ ఒక తాకట్లో పెట్టేసి ఇట్ట వచ్చినట్టు చేస్తున్నాడు. ఇప్పుడేమో రెడ్డి అన్నాడు పేరు మార్చుకుంటాడంట. ఏటో అర్థమవుతుంది. బుర్ర పోడైపోయింది. కాపులందరూ ఏకతోడం బుర్రలు చెదరగొడేసాడు. మొన్నటిదాకా కాంత పేరు అన్న ఉండేది. పోలు ఎలా ఏడుస్తాడు.
పోనీ దాని పని అదే చేసిపోతాడు. ఉన్నాక ఇల్లు తీసేసాడు కాపులు అందరినీ. బుర్ర పాడైపోతుంది. ఇప్పుడు ఊళ్ళోకి వస్తే ఏ చెట్టుకో కూడా కట్టేస్తాన్న టైప్లో ఉన్నారు. అదండి ఇంకా ఏం చేస్తాం, ఇంకా మొత్తం ఇల్లు తీసి పారాడు. పవన్ కళ్యాణ్ గారు మాకు పిఠాపురం నియోజకవర్గం పూడి మాకు చాలా ఆనందంగా లక్ష మెజార్టీతో గెలుస్తారు. ముద్రగడ్డ గారి సపోర్ట్ మూలన గీతా గారికి ఏమైనా గెలిచే అవకాశాలు ఉన్నాయి? గీతకి ఏమీ లేదు, అప్పటికప్పుడు కావాలని అలా దింపారు. ముద్రగడ్డ పోటీ చేస్తే ఇంకా బాగున్నా చూద్దు, అతని సంగతి ఏంటి తేల్చి పారేద్దాం. ముద్రగడ్డ పక్క తప్పుని ఇతను దోశారు. అది మళ్ళీ సీఎం జగన్ ముద్రగడ్డ ఏమి రాదు. అతను ఇంట్లో కూర్చొని అనుకున్నాడు, ఏం ఉండదు. ముద్రగడ్డ చేసేది ఏముండదు, అక్కడ జగన్ చేసిన 0% ఏముండదు. మొత్తం కూటమి ఏకతోడు అయిపోయింది. మొత్తం ఎక్కడికక్కడ వన్ సైడ్ అయిపోయింది. లక్ష మెజార్టీతో పిఠాపురం నియోజకవర్గం గెలిపించేస్తాం.